హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ బ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఇన్ఫినిక్స్ GT30 Pro 5G ఈ మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. GT అంటే గేమింగ్ టార్గెట్, గుర్తుపెట్టుకోండి. అంటే వీళ్ళు తెచ్చిన ప్రైస్కి అంటే గ్లోబల్ వైజ్గా లాంచ్ చేశారు ఈ మొబైల్ని, గుర్తుపెట్టుకోండి. సో అక్కడ బెస్ట్ గేమింగ్ మొబైల్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది అనమాట. సో గ్లోబల్ వైజ్గా లాంచ్ చేశారు. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ముందే చెప్పినది గేమింగ్ టార్గెట్ మొబైల్ అనమాట. ఈ స్పెక్స్కి వీళ్ళు తెచ్చిన ఫ్యూచర్స్కి అయితే వర్త్ అని నేను చెప్తాను. ఈ వీడియోని ఫస్ట్ నుండి చివరి వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఫుల్ గేమింగ్ టార్గెట్ మొబైల్స్ అనమాట, ఓకేనా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు స్పెక్స్ ఏంటి, ప్రైస్ ఏంటి అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. దీంట్లో డిస్ప్లే సైజ్ చూసుకుంటే 6.78 ఇంచెస్ LTPO OLED డిస్ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్తో వస్తుంది. 144 Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది. అలాగే 2304 Hz PWM డిమ్మింగ్కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 4500 నిట్స్ వచ్చేసి పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి. ఇక దీంట్లో ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 8350 అల్టిమేట్ ప్రాసెసర్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే 120 FPS గేమింగ్ని హ్యాండిల్ చేస్తుందంట. అది కూడా పబ్జీ అని వీళ్ళు చెప్తున్నారు, క్లియర్గా మెన్షన్ చేశారు అక్కడ పబ్జీ అని. అలాగే ఇక్కడ ఏంటంటే గేమింగ్ కోసం ఏంటంటే షోల్డర్ ట్రిగ్గర్స్ బటన్స్ కూడా ఉంటాయని అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. ఎందుకంటే గేమింగ్ కోసం డిజైన్ చేసిన మొబైల్ కాబట్టి. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూసుకుంటే 8GB 12GB ర్యామ్ ఉంటుంది. వర్చువల్గా కూడా మీకు 12GB ర్యామ్ ఉంటుంది. LPDDR5X ర్యామ్ ఉంటుంది. స్టోరేజ్ చూసుకుంటే 256GB 512GB ఉంటుంది. UFS 4.0 స్టోరేజ్ ఉంటుంది. ఇక బ్యాటరీ అండ్ ఛార్జింగ్ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఉంటుంది. 45 వాట్స్ వైర్ ఛార్జింగ్, 30 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్, అలాగే 5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే దీనికి ఉంటుంది. ఇక కెమెరా సెటప్ చూసుకుంటే ఫ్రంట్ సైడ్ వచ్చేసి 13 మెగాపిక్సెల్ ఉంటుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. 8 మెగాపిక్సెల్ వచ్చేసి అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. దీనికి అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే 115 మీద వస్తుంది, XOS 15 మీద వస్తుంది. 2 years Android అప్డేట్స్, 3 years సెక్యూరిటీ అప్డేట్స్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది, X యాక్సిస్ లైనర్ మోటార్ ఉంటుంది, వేపర్ కూలింగ్ సపోర్ట్ ఉంది, Wi-Fi 6, Bluetooth 5.4, NFC, అలాగే IR బ్లాస్టర్ కూడా దీనికి ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే IP64 రేటింగ్ కూడా దీనికి ఉంటుంది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే 7.99 mm థిక్నెస్ ఉంటుంది. 188 grams వెయిట్ అయితే ఈ మొబైల్ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఈ మొబైల్కి సంబంధించిన ప్రైజెస్ అయితే ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము. ఇక్కడ ఏంటంటే 8GB 256GB మోడల్ కూడా ఉంది, బట్ ఈ ప్రైస్ అయితే ఇంకా రివీల్ కాలేదు. నేను వీడియో చేస్తున్న టైంకి. సో ఒకవేళ రివీల్ అయినా నాకు తెలియకుండా వచ్చు, మరి నేను చూసిన వాటిలో నాకు ఎక్కడ చూపించలేదు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్టయితే 12GB 256GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్టయితే 26,000 రూపాయలు పెట్టారు. అలాగే 12GB 512GB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 30,000 రూపాయలు అయితే పెట్టడం జరిగింది అనమాట. ఇక కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, అవి స్క్రీన్ మీద చేస్తా, ఒకసారి మీరు చెక్ చేయండి. ఇంకా మన ఛానల్లో మొబైల్ అప్డేట్స్ అయితే రోజు వస్తూనే ఉంటాయి. సో అవి మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా యూట్యూబ్ కన్నా ముందే మీకు మొబైల్ అప్డేట్స్ కానీ, ట్యాబ్స్ అప్డేట్స్ కానీ, ఇంకా టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి కదా, మీరు ముందే తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. అది ఫాలో చేస్తే మీకు ఏ ఇన్ఫర్మేషన్ అయినా ముందే తెలుస్తుంది.